ఏర్పాడు పోలీసులు తన భర్తను నిష్కారణంగా తీసుకెళ్లి తనను మానసిక వేదనకు గురిచేస్తున్నారని బాధితురాలు మంజుల వాపోయింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఏర్పేడుకు చెందిన మంజుల మాట్లాడుతూ పాపానాయుడుపేటలోని నగల దుకాణంలో చోరీ జరిగిందని, దానికి సంబంధించి తన భర్త రాజేష్ కుమార్ను ఏర్పేడు పోలీసులు తీసుకెళ్లారని, ఇప్పటి వరకు తన భర్త జాడ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందని, తనకు భయంగా ఉందని, వెంటనే తన భర్తను తనకు అప్పగించాలని ప్రాధేయపడింది. కానీ ఇంతవరకు మనిషిని చూపించడం లేదు. ఏర్పేడు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళింది. మేము అక్కడికి వెళ్ళి అడిగితే మేము ఎవరిని తీసుకురాలేదు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్తా ఉన్నారు. నా భర్త ఏమైనట్లు? ఒకవేళ దొంగతనమే చేసింటే కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా, కోర్టుకి సబ్మిట్ చేయడం లేదు, మాకు చూపించడం లేదంటే మాకు చాలా భయంగా ఉంది ఏం చేసినారు అనేసి. మాకు న్యాయం చేయండి సార్ మీరే. ఆ దొంగతనంలో కూడా విశ్వ అనే అబ్బాయిని పట్టుకున్నారంట, అతన్ని కూడా కోర్టు ముందు ఏం సబ్మిట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమైనా కలిసి నా భర్త మీద ఈ దొంగతనం కేసులో ఇరికించాలని చూస్తూ ఉన్నారేమో మాకు అనుమానంగానే ఉంది. ఒకటి మనిషినైనా మాకు చూపించాలి, లేకపోతే కోర్టుకైనా సబ్మిట్ చేయాలి, లేదంటే మేము ఇంకా తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మాకు తగిన రీతిలో న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మేము ఏర్పేడు పోలీసులు మాకు సంబంధం లేదు, మేము తీసుకురాలేదు అంటున్నారు. మా ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఆయన్ని తీసుకెళ్ళినట్టుగా. రేణిగుంట సిఐ, కానిస్టేబుల్, ఏఎస్ఐ ముగ్గురు వచ్చి తీసుకెళ్ళినారు.